స్టోరేజ్, హ్యాండ్లింగ్, మెయింటెనెన్స్ మరియు యూసేజ్. గ్రీన్ ప్యానెల్ MDF యొక్క స్టోరేజ్, హ్యాండ్లింగ్, మెయింటెనెన్స్ మరియు యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదాహరణకు గ్రీన్ ప్యానెల్ MDF బోర్డును ట్రక్కుల నుండి అన్లోడ్ చేస్తున్నప్పుడు లేదా దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు బోర్డు యొక్క మూలాలు దెబ్బతినకూడదని మనం గుర్తుంచుకోవాలి. బోర్డులను వదలకండి లేదా ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా వాటిని లాగొద్దు. బదులుగా ఎల్లప్పుడూ వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన పెట్టండి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఎల్లప్పుడూ సమతల ఉపరితలంపై పేర్చండి మరియు నేరుగా నేలపై ఎప్పుడూ ఉండకూడదు. ఎల్లప్పుడూ బ్యాటన్లను ఉపయోగించి బోర్డును ఉంచండి మరియు అన్ని బ్యాటన్ల మందం సమానంగా ఉండాలని గుర్తుంచుకోండి. పేర్చేటప్పుడు నేలపై రాళ్లు, కంకర, నెయిల్స్, పేజీలు, పిన్నులు వంటి పదునైన వస్తువులు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. పైల్ యొక్క మొత్తం ఎత్తు కోసం కనీసం 3 బ్యాటన్లను ఇన్స్టాల్ చేయాలని నిర్ధారించుకోండి. ఉదాహరణకు ఏదైనా బోర్డు మందం 18 mm కంటే ఎక్కువ ఉంటే ప్రతి 50 బోర్డుల తర్వాత దానిలో బ్యాటన్లను ఉంచండి మరియు బోర్డు మందం 2.5 మిల్లీమీటర్ల నుండి 12 మిల్లీమీటర్ల మధ్య ఉంటే ఆపై 1000 మిల్లీమీటర్ల ఎత్తు మధ్యన ఒక బ్యాటన్ ఉంచండి. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డులను ఎల్లప్పుడూ పరిమాణం ప్రకారం ఎల్లప్పుడూ పేర్చండి. మిత్రులారా, ఉదాహరణకు 8-4 బోర్డుల పైన 8-4 బోర్డులను మాత్రమే ఉంచండి. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డులను ఎల్లప్పుడూ ఒకే దిశలో చక్కగా ఉంచండి. తద్వారా చుట్టూ తిరగడానికి స్థలం ఉంటుంది. ఈ స్టాక్ పైన ఎటువంటి బరువు ఉంచకుండా జాగ్రత్త వహించండి. లేదా వంకరగా ఉండే సపోర్టులు లేనందున బోర్డులు వంకరగా మారడానికి మరియు పాడైపోవడానికి కూడా కారణం కావచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమైన విషయాలని. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డులను వెంటనే ఉపయోగించకూడదనుకుంటే వాటిని వెంటిలేషన్ మరియు తేమ లేని ప్రదేశంలో టార్పాలిన్ లేదా పాలిథిన్తో కప్పి ఉంచండి. MDF బోర్డులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచొద్దు. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డులను ఉపయోగించడం కోసం జాగ్రత్తగా తొలగించండి. ఎందుకంటే బోర్డుల మూలలు మరియు కింద ఉన్న ఇతర షీట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్ ప్యానెల్ ప్రీలామినేటెడ్ MDF బోర్డులను తొలగిస్తున్నప్పుడు దాని ప్యాకింగ్ దెబ్బతినకుండా జాగ్రత్త వహించండి. ముందుగా తయారు చేసిన బోర్డులను తర్వాత ఉపయోగించాలనుకుంటే ప్యాకింగ్ను తెరవద్దు. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డుల జీవిత కాలాన్ని పొడిగించడానికి చెక్క ప్రైమర్ను ఉపయోగించండి. దీని కారణంగా తదుపరి పెయింటింగ్ సమయంలో తక్కువ పెయింట్ ఉపయోగించబడుతుంది మరియు ఇది ఉపరితలాన్ని బాగా అంటిపెట్టుకుని ఉంటుంది.